మీ తండ్రి సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కని ఆలోచించుడి, సారాను ఆలోచించుడి. ఆలోచించుడి. ఉండగా నేను అతని పిలిచి తిని అతని అతడు ఆస్వాదించి అతనిని పెంపు మంది అగునట్లు చేసి తిని. అతడు ఒంటరినై ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని అతని ఆస్వాదించి ఆశీర్వదించి అతనిని పెంపు మంది అగునట్లుగా చేసి తిని. చేసి తిని. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక తండ్రి, మీకే వందనాలు. మంది ప్రత్యేకంగా వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి నాయన నెవరు వేసుకున్నట్లుగా ఆలోచన చేసి ముందుకు నడిపించబడినట్లుగా సహాయం చేయండి. దీవించమని బలపరచమని ఒక వెంబడి కృపను నాయన మీరే నీ బిడ్డలకు అనుగ్రహించి కృప చూపించమని యేసుక్రీస్తు వారికి అడుగుతున్నాము తండ్రి. తండ్రి, మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథము 51వ అధ్యాయము ఈ 2వ వచనంలో మనం చదువుకున్నట్లయితే రాయబడతా ఉంది ఏమని అంటే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి అని. అంటే దేని కోసం అబ్రహాము గురించి మనం ఆలోచన చేయాలో అది కూడా ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచారు. ఏంటి అంటే, మిమ్మల్ని కనిన శారా సంగతి ఆలోచించమన్నారు. తర్వాత అతడు ఒంటరినై ఉండగా నేను అతన్ని నిజమే. మరి అబ్రహాము జీవితంలో ఎన్నెన్నో మరి ప్రతికూలత కనపడతా ఉన్నాయి. అబ్రహాము జీవితంలో శాశ్వతమైనది మేలైనది ఏమీ కనపడలేదు, కానీ ప్రతికూలతలే ఎక్కువగా మరి తన జీవితంలో కనపడతా ఉన్నాయి. ఎందుకోనంటే దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంతో ఏమని అంటే, మొదటిగా ఆయన పిలుచుకున్నప్పుడు మనం చూడగలుగుతాము. ఏంటి అంటే 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు నీ తల్లిని నీ తండ్రిని నీ దేశం నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము అని చెప్తారు. అంటే అక్కడి నుంచి నువ్వు బయలుదేరి రండి అని చెప్తారు. ఇప్పుడు ఉన్న ఊరిని తల్లిదండ్రులను అందరినీ కూడా విడిచిపెట్టి దేవుడు రమ్మన్నటువంటి ప్రాంతానికి, అంటే దేవుడు ఒక మంచి ఇల్లు కట్టేస్తా నీకు రా అని అతను పిలవలేదండి. ఏంటంటే అవన్నీ కూడా విడిచిపెట్టి రమ్మన్నప్పుడు తను ఒంటరిగా దేవునితో ఏం చేశాడంటే ప్రయాణము చేశాడు. ఒంటరిగా దేవుడితో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఒంటరిగా ప్రభు యొక్క మనస్సును గెలిచిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. తర్వాత 12వ అధ్యాయం కాడి నుంచి మనం చూస్తే 24వ అధ్యాయం వరకు కూడా అబ్రహాము దీవించబడలేదు. అంటే ఇంచుమించి మయాన ఒక 12 అధ్యాయాలు ఏమంటే 12వ అధ్యాయం కాడి నుంచి 24వ అధ్యాయం వరకు కూడా అబ్రహాము దేవుడు ఆశీర్వదించి 24వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ ఒక మంచి మాట అబ్రహామును ఆశీర్వదించెను. చూడండి, అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే తను ముందు పడినటువంటి తన ఒంటరి పరిస్థితి, ఒంటరి ప్రయాణం దేవునికి ఎలాగుందంటే చాలా ఇష్టంగా మార్చబడింది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు. ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తా ఉన్నానంటే, అబ్రహాము జీవితంలో దేవుడు ఆయన్ను పిలుచుకున్నప్పుడు ఒంటరిగానే తాను ఏం చేశాడంటే దేవుని అందలి భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి, తనున్న స్థలాన్ని, బంధువులను, అన్నదమ్ములను, అక్కచెల్లులను, తను పుట్టినటువంటి ఊరును విడిచి యేసు పిలిచినటువంటి ప్లేసుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడంటే తన మనసు ప్రభు మీద ఎంతగా ఆనుకుని ఉందో ఒకసారి మనం ఆలోచన చేయగలగాలి. ఇప్పుడు అందరిని విడిచిపెట్టి వచ్చినప్పుడు దేవుడు అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట, పిలుచుకున్నాడంట. ఈ పూట నేను కూడా మీకు మిమ్మల్ని బలపరచడానికి చెప్తా ఉన్నాను. ఈరోజు చాలా మంది కూడా తల్లిదండ్రుల నుండి మరి ఒంటరిగా ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు.
భర్త ఉండి ఒంటరిగా జీవించే వాళ్ళు ఉన్నారు, భార్య ఉండి ఒంటరిగా ఉన్నటువంటి వారు ఉన్నారు, తల్లిదండ్రులు ఉండి కూడా పిల్లలు ఒంటరిగా జీవించే వారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ పూట వాక్యం వింటున్నటువంటి మనము ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఏం చేయాలంటే గొప్ప విజయములలో నడిపించాలి. అంటే ఒంటరి స్థితి మన జీవితానికి ఒంటరిగా ఉండొచ్చు, కానీ అది మనము దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు మనల్ని ఎలా చేస్తాడంటే పెక్కుమందుగా చేస్తాడటండి. నిజమే, అబ్రహాము జీవితంలో అదే జరిగింది. అబ్రహాముని ఎవరు ప్రేమించేవారు లేరు, అబ్రహాముని ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు హక్కును చేర్చుకునేవారు లేరు, అబ్రహాముని ఎవరు కూడా సముదాయించి మంచి విషయాలు చెప్పేవారు లేరు. కానీ అబ్రహాముకు ఎవరు తోడుగా ఉన్నారని చెప్తుందంటే బైబిల్, దేవుడే అతనికి తోడుగా ఉండి తన ప్రయాణం అంతట్లో కూడా దేవుడు కృప చూపించినారు. అంటే తాను ఒంటరిగా ఉన్నానని చెప్పి ఏనాడు కూడా ఏం చేయలేదంటే బాధ అనేది పడలేదు. ఈరోజు నువ్వు నేను కూడా చాలా మంది ఏం చేస్తామంటే, అయ్యో పాస్టర్ గారు నేను ఒంటరిని అయిపోయానండి, అయ్యా పాస్టర్ గారు నేను ఒంటరిగానిగా మిగిలిపోయానండి అని చెప్పి చాలా పర్యాయం మనం ఏం చేస్తామంటే కన్నీటితో బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ పూట నేను చెప్పే మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉండి ప్రభువు యొక్క హృదయాన్ని గెలుచుకుంటామో అప్పుడే దేవుడు మనతో ఏం చేస్తాడంటే మాట్లాడడానికి అవకాశం ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటి అంటే, మోషే పుట్టినప్పుడు మోషేని నైల్ నదులు ఏం చేస్తారండి, విడిచిపెట్టేస్తారు. బాక్స్ తయారు చేసి దానికి చుట్టూ కూడా నీళ్లు పూసి ఏమండి తన మరి అయినటువంటి ఆమె నైల్ నదిలో విడిచిపెట్టినప్పుడు అప్పుడు మరి మోషేకి ఎవరు తోడుగా లేరు, మనుషులు ఎవరు తోడుగా లేరు. కానీ ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన ఒంటరిగానే ఉన్నాడు. ఆ సమయంలో ఆ జమ్ము పెట్టి మునిగిపోవచ్చు, జమ్ము పెట్టి కొట్టుకుపోవచ్చు అలల ద్వారా, ఆ జమ్ము పెట్టి ఏదైనా కావచ్చు. కానీ ఎందుకంటే దాన్ని నడిపించేవారు ఒకరున్నారు, దానికోసం కనిపెట్టే వారిని దేవుడు ఏర్పాటు చేశాడు, దాని కొరకు ఎదురు చూసే వారిని దేవుడు ఉంచాడు. ఆ జమ్ము పెట్టిలో ఉన్నటువంటి బాబు కొరకు ప్రత్యేకంగా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకోనంటే తను ఒంటరిగా ఉన్నా సరే ప్రభు వారు వారికి తోడుగా ఉండి నడిపించినటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాటి దినములో కూడా మనము కూడా ఆలోచన చేస్తూ ఉండాలి, ప్రభువు మీద ఆనుకోవాలి. నేను అంటాను, ఎప్పుడైతే మనకి కష్టాలు బాధలు కలిగాయో అప్పుడే మనం ఎక్కువ ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కష్టాలు బాధలు ఇవేమీ లేకపోతే మాత్రం మనలాంటి గొప్పోళ్ళు అసలు ఉండరండి. అసలు ప్రార్థన చేయడానికి ఏమేమంటామండి, మనం అసలు ప్రార్థన చేయడానికి సమయం లేదండి పాస్టర్ గారు, అసలు కూర్చోవడానికే లేదండి అని చెప్పి మనం మాట్లాడతాం. అది మాత్రం చాలా తప్పండి. ఏంటంటే దేవుడు అన్ని ఇచ్చాడు, నీకు అన్ని కలిగేసాడు, అన్ని విషయాలు నిన్ను ఘనతగా దేవుడు ఉంచినప్పుడు ఆయన కొరకు ప్రార్థన చేసే తీరికే లేనప్పుడు మరి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం మనం ఎలాగా వాటిని మరి పొందుకోగలుగుతాం చెప్పండి ఒకసారి. అన్ని విషయాలలో దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడంటే ప్రార్థనలో ఆశీర్వదించాడు, ఏమైనా ఉపవాస దినాల్లో ఆశీర్వదించాడు, తనకున్నటువంటి ఆలోచనలు దీవించాడు, తనకున్నటువంటి మొక్కుబడులను దేవుడు దీవించాడు, తనకున్నటువంటి అన్ని విషయాలలో అని అనడానికి గల కారణం ఏంటంటే ఆయన ఏ విషయంలో కూడా దేవుడిని తక్కువ చేసినటువంటి అనుభవాలు లేవు, దేవుడిని చిన్నగా చూసినటువంటి ఉద్దేశాలు లేవు. ఒక సంవత్సరం ఒకలాగా తన జీవితం లేదు. ప్రభువు కొరకు ఎలా ఉన్నాడంటే ఒంటరిగానైనా బ్రతకటం అనేది నేర్చుకున్నాడు. అలాగ నేర్చుకుని ఇప్పుడు పెక్కుమందుగా దేవుడు ఏం చేశాడండి, దీవించాడంట. అంటే తను వెనుక అనేక మందిని పోషించే ఒక ఉన్నతమైనటువంటి కృపను దేవుడు అబ్రహాంకి ఇచ్చినాడు. ఇది మందు వాక్య పెట్టినటువంటి ప్రభువునందు దేవుని బిడ్డలారా, మనం కూడా చాలా పర్యాయములు ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి, కన్నీరు కాల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. నా కష్టం అంతా కూడా బూడిదలు పోసినటువంటి పన్నీరుగా మార్చబడుతుందని, నేను పడినటువంటి ప్రయాస అంతా కూడా గాలికే మరి ప్రయాసపడుతున్నానని చెప్పి వేదన చెందినటువంటి దినాలు నీ జీవితంలో ఉండొచ్చు. కానీ ప్రభు ఇప్పుడు అంటున్నాడు ఏమని అంటే, మనము ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు మనం దీవించడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఈ పూట వాక్యానికి మనం
ఒకసారి అవకాశం ఇవ్వగలిగితే 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినాడు, 24వ అధ్యాయంలో దేవుడు ఆశీర్వదించాడంటే ఇంచుమించు ఈ 12 అధ్యాయాలలో జరిగినటువంటి స్టోరీ ఎన్నో శ్రమలకు అతను ఏం చేశాడంటే లోబడ్డాడు, ఎన్నో ఇబ్బందులు చెవి చూశాడు, ఎంతో కష్టాన్ని తను ఆహారంగా భుజించాడు, ఎన్నో నిందలు తన సొంతంగా ఆస్వాదించాడు. ఇవన్నీ పొందుకుంటేనే గాని దేవుడు అతనితో 24వ అధ్యాయంలో అన్ని విషయాలలో నేను అబ్రహామును ఆశీర్వదించేయను అనే మాట అనకపోకుండా ఉండేవారు. ఎందుకనంటే ఆయన పడినటువంటి శ్రమలన్నీ కూడా నా కొరకే అని చెప్పి అనుకున్నాడు కనుక అబ్రహాము జీవితంలో శ్రేష్టమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి విలువైనటువంటి ప్రతిఫలం అనేది ఇక్కడ కనపడతా ఉంది. అలాగే యాకోబు విషయంలో కూడా మనం ఆలోచన చేయగలిగితే బాగా ధనాన్ని సంపాదించాడు, ఎవరిని లెక్కకు మించినటువంటి ఆస్తుపాస్తులు కనుగొన్నాడు, లెక్కకు మించినటువంటి ధనాన్ని పొందుకున్నాడు. ఇవన్నీ తన జీవితంలో సమాధానం మరి ఎప్పుడైతే ధనాన్ని తను మోస్తున్నాడో ఆటోమేటిక్ ధనాన్ని ఎప్పుడైతే సంపాదించుకున్నాడో, ఎప్పుడైతే మరి దేవుడిని ఆధ్యాత్మికంగా అతను ఏం చేశారంటే మర్చిపోవడమే కాదండి, అతను బాగా సంపాదించిన తర్వాత యాకోబు అంటాడు కదా, ప్రభువా ఎబ్బేకు రేవు దగ్గర ప్రభు ఈ రాత్రి నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడిచిపెట్టను అని అంటాడు. నేను ఒక మాట అడుగుతా ఉన్నాను, ఆయనకి ఏం తక్కువ అని ఆశీర్వదించమన్నాడండి? మీరు ఒకసారి ఆలోచించి, ఆయనకి ఏమి తక్కువ అని చెప్పి దేవుణ్ణి ఆశీర్వదించమన్నాడు? ఒకసారి మనం మాట్లాడాలి. యాకోబుకు ఏం తక్కువ అని చెప్పి దేవుణ్ణి ఆశీర్వదించమన్నాడండి? శరీరానుసారంగా ఆయనకి చాలా ఆస్తి ఉంది, కానీ ఆత్మానుసారంగా అతను ఎలా ఉన్నాడంటే బలహీనుడుగా ఉన్నాడు. శరీరము అతనికి ఎలాగుందంటే మేలుకరంగానే ఉండొచ్చు, కానీ ఆత్మ మాత్రం తనకి ఎలాగుందంటే చాలా దూరంగా ఉంది. అంటే దేవుణ్ణి ఎదికే మనిషిగా కనపట్టలేదు. లోకానుసారంగా ధనం ఉంది, బలం ఉంది, డబ్బు ఉంది, ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి, కానీ తన ఆత్మను బలపరుచుకునే ఆ యొక్క శక్తి ఆయన దగ్గర లేదు. అందుకని అంటాడు, ప్రభువా నేను ఆత్మలో ఏం చేయాలంటే ఆశీర్వదించబడాలి, ఆత్మతో నేను ఏం చేయబడాలని దీవించబడాలి కనుక నాకు ఈ ఆశీర్వాదం ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కావాలి అని అన్నప్పుడు రాత్రంతా కూడా ఏం చేస్తారంటే పెనుగులాడి దేవుని యొక్క మనస్సును గెలుచుకున్నటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. అప్పుడు కూడా యాకోబు ఎవరిగా ఉన్నాడంటే ఒంటరిగానే ఉన్నాడు. ఒంటరిగానే ప్రభు యొక్క కార్యాలను చూడాలనుకుంటా ఉన్నాడు, ఒంటరిగానే ప్రభు యొక్క దీవెనల కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు, ఒంటరిగానే దేవుని కొరకు తాను ఏం చేస్తూ ఉన్నాడంటే తనకు తానుగా తన యొక్క మనస్సును, తన హృదయాన్ని అర్పించుకుంటా ఉన్నాడు. ఈ పూట మనం కూడా ఆలోచన చేయగలగాలి. ఎందుకనంటే దేవుడు అబ్రహాము జీవితంలో తన ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే చూచాడు, అతన్ని ఏం చేశారంటే ఆశీర్వదించాడు. ఈ పూట మనము కూడా మన పరిస్థితి ఏంటో దేవుడు ఎరిగినాడు కనుక అందుకని మనకి సువార్తలో రాయబడి ఉంటుంది. ఏమని అంటే చక్కగా తలార స్నానం చేసి ఏమంటే లోపలి గదిలోనికి వెళ్ళి రహస్యం ముందున్నటువంటి నీ యొక్క తండ్రిని మనం ఏం చేయాలంటే వేడుకోవాలి అని బైబిల్ చెప్తా ఉంది. అంటే రహస్యం ముందున్నటువంటి తండ్రిని మనం వేడుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి మన జీవితము మనము ఆయన యొక్క కృపను పొందుకునే వారముగా ఉండాలి, ఆయనను చూచే వారముగా ఉండాలి, ఆయనతో మాట్లాడే వారముగా ఉండాలి, ఆయనతో కలిసి నడిచే వారముగా ఉండాలి, ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉండడానికి ఇష్టపడాలి. కాబట్టి ఈ పూట నేను చెప్పే మాటలు ఏంటంటే మన ఒంటరి పయనంలో దేవుడు మనకు ఎలా ఉండాలంటే తోడుగా ఉండాలి. తోడుగా ఉండడమే కాదు, ఆయన మనం బలపరిచేవాడిగా ఉన్నాడు, సహాయం చేసేవాడిగా ఉన్నాడు. మనలో ఉన్నటువంటి అవిశ్వాసం అంతా కూడా తీసివేయాలి. నాకెవరు లేరు, నాకెవరు సహాయం చేసేవారు లేరు, నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరు, నాకెవరు తోడుగా లేరు, నన్ను ఎవరిని ఆదరించేవారు లేరు, నాతో మాట్లాడేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు అని చెప్పి మనం ఏం చేస్తామంటే బాధపడతాం. ఒక వ్యక్తి
మనతో మాట్లాడి మాట్లాడి ఒకవేళ మానేశారనుకోండి, మన హృదయం ఎంత బాధ కలిగిద్దో కదండి. ఎంత వేదన చింతాం. దేవుడు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? మనతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడు అతనితో మనం ఏం చేయాలండి? మాట్లాడాలి. నేనంటాను, మనుషులు మనతో మాట్లాడకపోయినా పర్వాలేదు, ప్రతిరోజు మనం దేవునితో ఒక మంచి సహవాసం కలిగి ఉండాలి, ఒక మంచి కమిట్మెంట్ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుడితో మనం ఏం చేయాలండి? మాట్లాడగలిగినటువంటి కృపను మనం పొందుకోవాలి. ఈ పూట మనం అలాగ చేయగలిగితే, మనం ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, దేవుడు మనల్ని పెక్కుమందుగా చేయగలడు, ఆశీర్వాదములతో నింపగలడు. కాబట్టి వింటున్నటువంటి ఈ మాటల ద్వారా కాస్తైనా మన హృదయం ఏం చేయబడాలి? ప్రభు కొరకు అర్పించే వాటిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయగలిగితే, దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ జూమ్లో ఉన్నటువంటి వారికి నేను తెలియపరుస్తూ ఉన్నాను, మీరెవ్వరూ కూడా నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిని అయిపోయాని చెప్పి ఒకవేళ మీరు వేదన చెందుతూ ఉన్నారేమో, నా భర్త ఇప్పుడు దాకా నాతో కలిసి ఉన్నాడు, ఇప్పుడు లేడు, నేను ఒంటరిని లేదు. దేవుడు నీకు ఎలాగున్నాడంటే తోడుగా ఉన్నాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన నీ కష్టాల్లో, నీ బాధలలో, నీ వ్యాధులలో ఆయన నీకు ఎలా ఉంటాడంటే తోడుగా ఉంటాడు. అందుకని ఒక మంచి పాటను దాకా పాడడం జరిగింది, కష్టంలో నష్టంలో ఏమన్నా ఆయన మనకి ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు ఆయన. అలాంటి తోడుగా ఉన్నటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము గనుక ఈ పూట మనము వారి మీద మనుషుల మీద అయితే ఆధారపడుతూ, మనుషులు చేసే క్రియలను రేపు దేవుడు ఒకానొక సమయంలో దేవుడు ఏం చేస్తాడు? తీర్పులను తీసుకుంటాడు. మనం మాత్రం తీర్పు తీర్చకూడదు. మనం అలా వేచి ఉండినట్లయితే దేవుడే తన కార్యాలు మన పట్ల జరిగిస్తారు. అట్టి ఉన్నతమైనటువంటి కృప ఈరోజు ఉదయకాల సమయంలో మనం పొందుకోవాలి, నడిపించబడాలి, దీవెనకరంగా మార్చబడాలి. దేవుడు ఈ జూమ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభు దీవించి ఆశ్రయించి బలపరచుదురు గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. అంటే దేవుడు మరి రోజు మొదటి ఆదివారం కనుక కాస్తంత మరి ఎర్లీగానే ముగించడం జరిగింది కాబట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ తండ్రి, వందనములు, స్తుతులయ్యా. మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృప మాత్రమేనయ్యా. ఇటు రీతిగా మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప, నీ కనికరం, నీ జాలి మాత్రమే. మేము నీ కొరకు నాయన ఉన్నతంగా నాయన భక్తిలో కనబడినట్లుగా సహాయం చేయండి. లేమిలోను, కలిమిలోను, వస్త్రహీనతలోనూ మీరు మాకు తోడుగా ఉన్నారు. ఏది కూడా ప్రభువా లోటు అనేది లేకోకుండా సమస్తము కూడా నాయన మీరే మాకు ఇస్తా ఉన్నారు. అలాంటి విషయాలలో ప్రభువా మేము ఒంటరి భారం అయితే కాదు నాయన, మీరు మాకు తోడుగా ఉన్నారు. మీరు మమ్మల్ని బలపరచండి నాయన. మోషే చిన్ననాటి తన జీవితంలో నాయన పసిగందిగా ఉన్నప్పుడు ఒంటరిగానే జమ్ముపెట్లో ప్రయాణం చేశాడు, కానీ మీరు అతను తోడుగా ఉన్నారు. యాకోబుకు తోడుగా ఉన్నారు. ఈ దినమందు వాక్యం ఉంటున్నటువంటి మాకు కూడా తోడుగా ఉండండి. నిజమే, ఆయన అందరూ మాతో ఉంటారని మేము అనుకుంటాం, కానీ ఎవరు మాతో కలిసి ఉండరు ప్రభువా. ఎవరు మాకు నాయన సహాయం చేసేవారిగా ఉండరు. కేవలం మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు నాయన. నిబ్బరము కలిగి మేమందరము కూడా తండ్రి ధైర్యం కలిగినట్లుగా సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభు చూపించండి, బలపరచండి ఆయన. నీ జీవ కిరీటమును ప్రభువా మాకు అనుగ్రహించి మేలుతో నింపి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువా ఈ పూట నాయన మీరు ఆయన మా జీవితంలో మేమందరము కూడా పొందుకున్నట్లుగా, నడిపించబడినట్లుగా అయ్యా నీ కొరకు సిద్ధపడి నడిపించబడి గడాంధకారపు లోయలలో మేము సంచరించినను ఏ అపాయము తండ్రి, ఏ తెగులు రాకోకుండా ఆయన నీ కొరకు మేము ఎదురు చూసినట్లుగా సహాయము చేసి కృప చూపించి బలపరిచి దీవించి నీ దీవెనల కొరకే మేము అందరం ఎదురు చూసినట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తు వారి పేరిట బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. చక్కగా వాక్యం వివరించిన పాస్టర్ గారు వందనాలండి. వందనాలండి. ఉదయకాల సమయంలో మరి అబ్రహాము గారు దేవుడు ఒంటరివాడైనప్పటికీ అబ్రహాము గారిని దీవించినట్లు, ఆశ్రయించినట్లు చక్కగా వివరించారు అయ్యగారు వాక్యం. అందుకని వందనాలండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో నేత్రబాబు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
మీ ఘనమైన శ్రేష్టమైన నామనకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అయా ఐదుగురు తండ్రి నాయన ఇంతవరకు తండ్రి నాయన ఆయన ప్రార్థనలో తోడుకున్నారు, పాటల్లో తోడుకున్నారు తండ్రి. అయా ఐదుగురు తండ్రి ఆరాధనలో తోడుకుంటూ నడిపించారు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా తండ్రి నాయన రాజేశయ్య ఆయన నా ప్రభు యేసయ్య పరిశుద్ధాత్మదేవ ఆయన వాక్యం విని వెలువరము కాకుండా తండ్రి వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదిగో తండ్రి నాయన నాయన మరి నాయన మేము చేసిన ప్రార్థనలన్నీ ఆలకించండి, కృప చూపించండి. మరి హైమవతి గారి కుమార్తె విషయంలో తండ్రి నాయన అయా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఆ బిడ్డకు కావాల్సిన నాయన ప్రభ నాయన ఏ మెడిసిన్ అవసరమో తండ్రి నాయన ఏది అవసరమో తండ్రి నాయన ప్రతి అవసరతలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ బిడ్డకి నాయన ఇదిగో సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అయా వారు వెళుతున్న ప్రయాణంలో తండ్రి మరి హైమవతి గారు ఆ కుమార్తె విషయంలో తండ్రి నాయన ఆ ప్రయాణంలో తోడుగుండా నడిపించండి. అయా తండ్రి నాయన క్షేమకరంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా నాయన రాజేశయ్య మరి ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన ఇదిగో తండ్రి ప్రార్థన చేయగలను తండ్రి. ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధ ఆత్మ దేవుడ వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన నా ప్రభ. ఇదిగో తండ్రి నా రాజేశయ్య అనేక మంది తండ్రి నాయన నా ప్రభ నిన్ను ప్రార్థించగా తండ్రి నాయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి. అయా ఇదిగో తండ్రి నా రాజేశయ్య మరి నాయన ప్రభ మురళి గారిని బట్టి తండ్రి నాయన ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకి నాయన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి నాయన ప్రభ. అయా ఇదిగో తండ్రి ఎన్నాళ్ళు మరి తండ్రి నాయన ఛానల్ మట్టి నాయన నా ప్రభ డయాలసిస్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ తండ్రి నాయన ఆరోగ్యం మెరుగుపడే విధానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ నాయన గొప్ప సాక్షిగా వాడబడ్డానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి నారా చేసయ్య వారు నాయన వారు హాస్పిటల్కి వెళ్తుండగా నాయన వారు నాయన రాకపోకలేదు మీరు సహాయంగా ఉండండి. నాయన ఎప్పుడైతే వెళుతున్నారో ఆ రోజున నాయన ఇదిగో తండ్రి నా రాజేసయ్య గొప్ప కార్యము చేయండి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్య నాయన హాస్పిటల్కి నాయన ఇక వెళ్లకుండా తండ్రి నాయన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ఆ బిడ్డకి తండ్రి నాయన. ఇదిగో తండ్రి నా రాజేసే గొప్ప సాక్షిగా వాడబడాలయ్యా. ఆ కుటుంబం అంతా తండ్రి నేను నీకు నీ పనిలో పాత్రలుగా వాడబడింది తండ్రి నాయన నా ప్రొఫెసయ్య. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. మరి నాయన సంజమ్మ గారు నాయన తండ్రి నాయన రాజేశయ్య మరి అత్తయ్య గారు నాయన దీవించండి. ఆరోగ్యము శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి నాయన. నీ చిత్తమైతే తండ్రి నీ సన్నిధిలోకి చేర్చుకోమని ప్రార్థన చేస్తుంది. నిత్య రాజ్యంలో చేర్చుకోండి. అయా తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధాత్మదేవ ఆ బిడ్డకి నాయన ఇదిగో తండ్రి ఆరోగ్యాన్ని దయచేయండి. నాయన ఇదిగో తండ్రి చివరి దినాలైన ప్రభు నా రాజేశయ్య నీ గురించి తెలుసుకోవడానికి ఆ బిడ్డకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి. నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య వాక్యం చెప్పిన పాస్టర్ గారు ఆయన దీవించండి, ఆశీర్వదించండి. అయా ఆయన తండ్రి నాయన చేస్తున్న పరిచయలు దీవించండి. అయా నా రాజేశయ్య మరి తాడిపల్లి కూడా అన్న తండ్రి నాయన నాయన పెట్టిన నాయన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అక్కడ కావలసిన నాయన ప్రభ సంఘాన్ని నాయన నా ప్రభ యొక్క చర్చి నాయన తండ్రి నాయన అక్కడ జరిగించడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి నీ నీ పని నిమిత్తం వాడబడుతున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. అయా తండ్రి నారాజేసయ్య ఆయన కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, విశ్వాసాలు దీవించండి నాయన. నాయన అక్కడ కావాల్సిన ఆయన ప్రభు చర్చ నిర్మాణం కొరకు తండ్రి ఏ అవసరం అయితే ఆయన ప్రభు నాయన ప్రతి అవసరతలు మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒక చర్చి నిర్మాణంలో తండ్రి నాయన కావలసిన ధనాన్ని చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ నామం గొప్పది తండ్రి నాయన, నీ నామం మహిమకరమైన తండ్రి నాయన. ఆయన అక్కడ జరిగించే కార్యక్రమంలో ఏదైనా సరే నాయన మీ చిత్తానుసారంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశ్వరనాయన ప్రభు అనేకులు నాయన ఇంకో తండ్రి ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన దీవించండి. ఏ అంశంతో అయితే ప్రార్థన చేసామో ఏ అంశం అయితే వదిలేసామో తండ్రి ప్రతి అవసరతలోనైనా అంశాలు తండ్రి నాయన జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా దీవించండి, ఆశీర్వదించండి. వరలక్ష్మి గారిని దీవించండి. అయా ప్రతి ఒక్క బిడ్డని దీవించి సరోజిని గారి కుమార్తెను దీవించండి. అయా నా రాజేశయ్య సత్యనారాయణ గారు దీవించండి ప్రభు.
ఆయన ప్రభు ఆయన తండ్రి నాయన ప్రతిరోజు నాయన ప్రభు ఆయన ప్రయాణంలో ఉంటారు తండ్రి నాయన ప్రభు బిడ్డకు కావాల్సిన నాయన ఇదిగో తండ్రి నాయన ప్రభుని ఆరాధిస్తే ప్రతి రోజు వెళ్ళవలసిన నాయన ప్రయాణంలో మీరు తోడుగుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. అయ్యా ఆ బిడ్డకు తండ్రి నాయన ఏ శ్రద్ధ కంచి వేయండి తండ్రి. క్షేమకరమైన ఇదిగో ప్రయాణాలు దయచేయండి. ఎక్కడికి వెళుతున్నారో అక్కడ దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తాం. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ఈ జూమ్ లో ఉన్నటువంటి తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డ కళావతి గారు, సువర్ణ రాజు గారు, ఆయన పాలవిట్ర గారు తండ్రి నాయన, రూబేణి గారు, దొరబాబు గారు, అయ్యా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించి ఆశీర్వదించి నడిపించమని. ఇక అనేక మంది ఉన్నారు తండ్రి నా రాజేసి, వారందరినీ పేరు పేరున దీవించి నాయన ప్రభు ఇదిగో తండ్రి ఆ శుభాదివారం గనుక అయ్యా ఈ రోజు తండ్రి నాయన సన్నిధానంలో నాయన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నాయన ఇదిగో గణపరిచి స్తుతించి నాయన ఇదిగో తండ్రి ఆరాధనలో పాల్గొనడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసు పరిశుద్ధనామములో కూర్చున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం ఇవ్వండి అయ్యగారు. ఓకేనండి. మన తండ్రి అయినటువంటి దేవాది దేవుని ప్రేమ, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనుని సహవాసము సన్నిధి ఈ జూమ్ కాస్ట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, నడిపిస్తున్నటువంటి వారికి సదాకాలము తోడై నడిపించబడుదురు గాక. ఆమేన్. దీవించబడుదురు గాక. ఆమేన్. 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 ఓకేనండి. అందరికీ వందనాలు. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. 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 వందనాలు.